దిలీప్ శంకరన్న గారు, నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ప్రతి సంవత్సరం ఆయన దర్శనానికి వెళ్ళి ఆయన అండతో బతుకుతున్న నాకు ఉద్దేశించి మిమ్మల్ని మేము క్వశ్చన్ అడగాలనుకుంటున్నానన్న. మీరు ఒకటే అడిగారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పారు, ఎవరైనా నిరూపించండి, ఛాలెంజ్ డాక్యుమెంట్ రూపంలో అది అనేసి. డాక్యుమెంట్ రూపంలో కాదు, మోరల్గా మాట్లాడదామన్నా. చదువుకున్న వాళ్ళకి, బాగా పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు అర్థం అవుతాయి అవన్నీ డాక్యుమెంట్ రూల్స్ ప్రకారం చూస్తే. మోరల్గా ఒక మనిషి యొక్క మోరల్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం మాట్లాడుకుందామన్నా. మనము మన ఇంట్లో చేసుకున్న ప్రసాదాన్ని మనకు స్వామికి తగ్గట్టు ఒకరు పామాయిల్తో చేసుకుంటారు, సన్ఫ్లవర్ ఆయిల్, ఒకటి వేరుశెనగ నూనె, గానిగాడిచ్చే నూనెతో చేసుకుంటారు. వాళ్ళ రేంజ్కి తగ్గట్టు పూర్తిగా నెయ్యితోనే కొనుక్కొని మార్కెట్లో తీసుకొచ్చి కొనుక్కొని చేసుకునే వాళ్ళు ఉంటారు. డైరెక్ట్గా చేసుకునే వాళ్ళు కూడా ప్రసాదం పెట్టుకొని తింటాం మనం. దాంట్లో పలానా వ్యక్తి పామాయిల్లో జంతువుల కొవ్వు కూడా కలిపి అమ్ముతున్నాడు, దాంతో మనం చేసుకొని తిన్నామంటే మన మానసిక యాతన పరిస్థితి ఎలా ఉంటుందన్నా. అదేవిధంగా సంపూర్ణ రిపోర్ట్ రాకుండా వచ్చిన రిపోర్ట్తో ఏమని చెప్పారు, జంతువుల కొవ్వు దీంట్లో కలిసిపోయింది అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ స్పష్టం చేశారు. 1,00,000 లడ్లు ఇదే ఆయిల్తో, జంతువుల కొవ్వుని కలిసిన ఆయిల్ని అయోధ్యకి కూడా పంపించి అపవిత్రం చేసేశారు తిరుమల అని చెప్పారన్న. రిపోర్ట్లో ఏమొచ్చింది, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మెయిన్ ఇంకా అదర్ రిపోర్ట్స్కి పంపించాలి దీన్ని అని చెప్పి పెట్టారు. అవన్నీ కనుక్కోనే కదన్నా నువ్వు చేయాలా. నువ్వు ప్రతిపక్షంలో ఉంటే రిపోర్ట్ సరిగా చూసి తప్పుడు సాక్ష్యాలు చూపిస్తున్నారు, మనం హై రిపోర్ట్ బదులు దీంట్లో కలిసి ఉన్నాయంట అని చెప్పచ్చు. గవర్నమెంట్ మీది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు గారిది, ఓళ్లే వచ్చి కలిసిపోయింది జంతువుల కొవ్వు, కలిసిపోయింది, కల్తీతోనే బతుకుతున్నారనేసి మీరే కదన్నా చాలా మాటలు చెప్పారు. అంతకుముందు ఇదే విధంగా ఎన్ని మాటలు రిటర్న్ పంపించారు ఆయిల్ని. తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు ఎన్ని మాటలు పంపించారు ఆయిల్ రిటర్ను. ఆయిల్ అంటే అదే నెయ్యి. చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ సరిగా రాలేదనేసి రిటర్న్ పంపించారు ట్యాంక్స్ అనేసి. అదే వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు ఎన్ని మాటలు రిటర్న్ పంపించారు ట్యాంక్స్ అనేసి మీరే లెక్కలతో సహా చెప్తున్నారు కదా. మరి అదే లెక్కలు ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు? ఆయిల్ రిటర్న్ పంపించిన ఆయిల్ రిటర్న్ మళ్ళీ వచ్చి వేరే వాళ్ళ పేరు మీద వచ్చిందని మీరే చెప్తున్నారు రిపోర్టులో. సిబిఐ రిపోర్టులో చెప్తుంది. ఇప్పుడు దాన్ని మార్చి కల్తీ కలిసిన దాని గురించి తప్పుబట్టి మీరు కల్తీ కలిసిన దానికి శిక్ష ఇద్దని ఎవరు అడగడం లేదు. ఈ కల్తీని తప్పుడుగా, పూర్తిగా హిందువులు మనోభావాల్ని దెబ్బతీసేటట్టుగా జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దాన్నే తప్పుపడుతున్నారన్న ప్రతి హిందువు. అర్థమైందా? అక్కడ కల్తీ కలిపే కాడ అది ఏలైనా పామాయిలో కెమికల్స్ ఏమి కలిపినా, అసలు నెయ్యే కాదని కలిపినా, ఏది చేసినా దాంట్లో ప్రతి ఒక్కరు మన హిందువులే ఉన్నారు. ఎంప్లాయ్ కాడి నుంచి ఆ సుబ్బారెడ్డి, రామారెడ్డి, హరియారెడ్డి ఎవరు మనకు సంబంధం లేదు. కానీ కల్తీ కలిసిన దాంట్లో మనం పూర్తిగా వ్యతిరేకించే మతం సంబంధించిన విషయం అనేది ఆలోచించుకోవాలా. జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసింది ఎవరన్నా? ఇదే సోషల్ మీడియాలో, ఇదే టీడీపీకి సంబంధించి పార్టీ అధికారంలో ఉన్న జనసేన వాళ్ళు కలిపేశారు, నాశనం చేశారు, హిందూ సాంప్రదాయానికి నాశనం చేశారు, జగాన్ని, మతాన్ని కూడా దూషించారు కదన్నా. ఇట్లన్నిటికీ సమాధానం చెప్పన్నా నువ్వు. అంతేగాని వీటన్నిటిని దాచిపెట్టేసి నేను పూర్తిగా చేయలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డెబిట్కి రండి వద్దన్నా. వైఎస్ఆర్సీపీతో ఏం పని? వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు. మనం మన హిందూ సాంప్రదాయాన్ని, మన హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసుకొని మనమే హిందుత్వాన్ని కాపాడాలా? సనాతని ధర్మాన్ని నేనే అరిచిన వాళ్ళ గురించి మాట్లాడన్నా. ఓళ్లే కదన్నా తప్పుడు ప్రచారం చేసింది, మాంసపు యొక్క కొవ్వు కలిసిపోయిందనేసి. అది కదా ప్రాబ్లము. మనం తినే అన్నంలో రాళ్ళు పడితే ఏరి పారేస్తామన్నా, అదే పురుగులు పడితే ఏం చేస్తాం, అన్నాన్నే పారేస్తాం కదా. ఇది చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయామన్నా. అంతేగాని మీరేదో తప్పు చేశారని మీరు అడిగే క్వశ్చన్ స్పష్టంగా అడిగితే బాగుండు. ఇప్పుడేదో పవన్ కళ్యాణ్ గారిని ఆపడానికి వచ్చేసినందుకు మనం నిజాం పక్క నిలబడండి అన్న. మీ వీడియోస్ నేను ఫాలో అవుతుంటాను, అలా అయితేనే కరెక్ట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు జనసేన పార్టీలో లేరని చెప్పారు, మళ్ళీ అదే విధంగానే మాట్లాడుతున్నట్టు ఉంది. ఇప్పుడు చూద్దాం మీరు దీనికి రిప్లై ఇస్తారో లేదో. మీ దాకా రావాలి కదా వీడియో.